రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలకు ఉమేష్ రావు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కూడా తెలియదని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మామా బామర్తి కోసం టీఆర్ఎస్కు పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఆయనకు పార్టీలో గుర్తింపు లేదని మండిపడ్డారు. ఊర్లో వార్డు మెంబర్గా గెలిచిన చరిత్ర ఉన్నదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ బండి సంజయ్ అనే వ్యక్తి కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజా జీవితంలో ఉంటూ ఎంపీగా గెలిచి సత్తా చాటిన నాయకుడని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, ఎనగంటి నరేష్, జిల్లా కార్యదర్శి ముద్దాల బుక్కారెడ్డి, పట్న ఉపాధ్యక్షుడు చొప్పదండి అంజన్న, ఉరవకండ రాజు, గాజుల సదానందం, చొప్పదండి శ్రీనివాస్, రచ్చా రాహుల్, సిరిమల మల్లేశము, పండగ మాధవి, కోనం శ్రీనివాస్, భారత్ మహేష్, వేముల పోసెట్టి, తాటిపాముల సత్యం తదితరులు పాల్గొన్నారు. మర్చిపోయారు ఇటువంటి వ్యక్తి సిరిసిల్లకి వచ్చి బండి సంజయ్ మీద మాట్లాడతాడు. అరే ఉమేష్ రావు, అసలు నీ ఊళ్ళే వార్డు మెంబర్గా గెలిచిన చరిత్ర ఉన్నారా? అసలు నిలబడ్డావా? నువ్వు వార్డు మెంబర్గా నిలబడితే నీకు 2 ఓట్లు పడతాయా నీ కుటుంబం? నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి కార్పొరేటర్గా అయిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఆయనను ఎమ్మెల్యే ఓడిపోయింది ఏంది? ప్రజలు ఆయనను ఎంపీగా చూడాలనుకున్నారు, అందుకని ఓడిపోయారు. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి కాబోతుండు. 2 లక్షల మెజార్టీతో గెలిపించేటందుకు ప్రతి ఒక్కరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు బండి సంజయ్ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? నువ్వు వచ్చి బండి సంజయ్ ఏం చేసిండు అని మాట్లాడుతావు. బండి సంజయ్ ఏం చేసిండు అనేది మొన్న ప్రజాహిత యాత్రల ఏ గ్రామంలో ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు అనేది ఊరూరికి చెప్పిండు. ఏడెవ్వా నువ్వు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడి నుంచో వచ్చి ఇయ్యాలొచ్చి బండి సంజయ్ అది చేసిండా, ఇది చేసిండా, సిరిసిల్ల నియోజకవర్గానికి ఏం చేసిండా అనేది లిస్టు నీకు దమ్ముంటే రా చర్చకు. నీ మామ ఉన్నాడు ఎంపీ, ఆయన కాలంలో ఆయన ఏం చేసిండు అడుగు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చినావా? మీ మామ చెప్తున్నా మీ చుట్టం వినోద్ రావుకు ఓటైమని తిరుగుతున్నావా? అసలు నీ క్లారిటీ ఉందా? నువ్వు ఏ పార్టీలో ఉండి ఎవరికి పనిచేస్తున్నావు అనేది ఫస్ట్ ఆ విషయం ఆలోచన చేసుకో. నువ్వు బట్టిగా బండి సంజయ్ మీద మాట్లాడతా అంటే ఊరుకునేది లేదు. బండి సంజయ్ అనేది రాష్ట్ర నాయకుడు కాదు, ఇవాళ జాతీయ నాయకుడు. ఆయన కాబోయే కేంద్ర మంత్రి. నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నీ స్థాయి నువ్వు ఆలోచించుకో. నీది బజారు వార్డు మెంబర్, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి కూడా నీ ముఖానికి లేదు. ఖబర్దార్ ఉమేష్ రావు, నువ్వు ఏదైనా వెయ్యాలనుకుంటే నీ డైరెక్ట్ నీ మామ మీ బామ్మడి కోసం పనిచేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్నావా?